రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తల్లో టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అయినటువంటి మహాదేవ్ ఉరి వేసుకొని అయితే ఆత్మహత్యకైతే పాల్పడ్డారు. సూసైడ్ కైతే ప్రత్యర్థులు ఒత్తిడే కారణమంటున్న బీజేపీ నేతలైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మహాదేవ్ పోస్ట్ మార్టం జరిగే వరకైతే మక్తల్ హాస్పిటల్ వద్ద పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు సందర్భంగా మాట్లాడుతూ అయితే ఆయన పార్టీలో చేరినప్పటి నుంచే విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని పలుమార్లు కూడా నాతో చెప్పడం జరిగిందని కూడా తెలియజేశారు. ఎక్కడ గెలుస్తాడు అనే భయంతో ఇతర పార్టీ నాయకులు కూడా బెదిరించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు. ఇక ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని మృతికి కారకులైన వారిని పట్టుకోవాలని కోరారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తల్లో టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. 6వ వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి మహాదేవ్ అయితే ఉరివేసుకుని ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. సూసైడ్ కు ప్రత్యర్థులు ఒత్తిడే కారణమంటున్న బీజేపీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష నారాయణపేట జిల్లా ముక్తల్ మున్సిపాలిటీలో అయితే విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా ప్రత్యర్థుల వేధింపులే మహాదేవ్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా అయితే తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యర్థులు తనను దారుణంగా వేధింపులకు గురి చేశారు, అందుకే మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడని వారైతే చెప్తున్నారు. అయితే నిన్న డీకే అరుణ తో కలిసి ప్రచారంలో కూడా ఈ మహాదేవ్ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇప్పుడు ఈ నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి 6వ వార్డు అభ్యర్థి మృతి చెందడం ప్రస్తుతం అయితే కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఒక అభ్యర్థి ఇలా ఆత్మహత్య చేసుకోవడం, ప్రత్యర్థులు మానసికంగా క్షోభకు గురి చేయడం, వేధింపులకు గురి చేయడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టయితే ప్రాథమిక దర్యాప్తుకు అయితే పోలీసులు వచ్చారు. ప్రస్తుతం పోలీసులు వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో ఏదైతే ముక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి 6వ వార్డు అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. తాను ఎక్కువ మెజారిటీ ప్రచారం కూడా చాలా బాగా చేశారు. అలాగే డీకే అరుణతో కలిసి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇలాంటి తరుణంలో గెలిచే అభ్యర్థి రాత్రికి రాత్రి సూసైడ్ చేసుకోవడం కొంత అనుమానాలకు కూడా తావిస్తున్నట్టుగా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. దివర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరికల్ మహాదేవ్ గారు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడులు ఉన్నాయి. నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం మీద కూడా విపరీతమైన ఒత్తిడి చేసి ఆయన ఇంకా అభ్యర్థిగా కన్ఫర్మ్ కాకముందే ఎదిరించడం వల్ల మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా మాట్లాడి వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిందంటే స్పష్టంగా, నీ ఊర్లో ఉంటే బాగుండదు, పోటీ చేస్తే మా తరఫుకి వెళ్ళి పోటీ, లేకపోతే పోటీ చేయకు, ఊరిడిచి పెట్టుకోవాలి అని చెప్పి బెదిరించడం వల్లనే నేను హైదరాబాద్కి వెళ్ళినని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. బెదిరేవాడు క్యాండిడేట్ ఉండొద్దు అని చెప్పి మేము కూడా నచ్చ చెప్పినాం. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి జరిగిపోయింది, నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. నామినేషన్ అయిపోయి ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కూడా నువ్వు సరెండర్ కావాలి, సరెండర్ అయ్యి మా ఎంబడి తిరగాలి, లేకపోతే బాగుండదని చెప్పి బెదిరిస్తున్నామన్నారు. ఆ విధంగా చేయడం మంచిది కాదు, మీకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు అని చెప్పి నచ్చ చెప్పడం జరిగింది. చేయడం వల్ల సరే ఇప్పటికైనా మించింది పోయలేదు, మీకు ఏం కావాలి చెప్పు, మేము ఆ విధంగా చేస్తాం, లేకపోతే మాత్రం బాగుండదని చెప్పి విపరీతంగా బెదిరిస్తున్నారు. ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. నువ్వు విడ్రా చేసుకుంటావా, నాకు సరెండర్ అవుతావా, లేకపోతే నీ సంగతి చూస్తామని ఒక్క నిమిషంలో ఫోన్ మాట్లాడుతున్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరికల్ మహాదేవ్ గారు ఈరోజు